రైట్ గా డీటెయిల్స్ చూస్తే ఏపీ కేబినెట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఇవాళ జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే నెల 12వ తేదీ నాటికి కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి ఏడాది అవుతుంది. ఏడాది పాలనపై ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను, తీసుకున్న నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంపై చర్చించనున్నారు. దీంతో పాటు ఏడాది కాలం పూర్తి కావడంతో ఉద్యోగుల బదిలీలు, భూ కేటాయింపులు, అమరావతి పునర్నిర్మాణ పనులు, పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టులపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. జూన్ మొదటి వారంలో ఐపీఎస్, ఐఏఎస్ బదిలీలు ఉంటాయన్న వార్తల నేపథ్యంలో చంద్రబాబు దీనికి సంబంధించి సమావేశంలో ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇక దీంతో పాటు వచ్చే నెలలో అమలు చేయనున్న అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకంతో పాటు ఆగస్టు 15వ తేదీ నుంచి అమలు కానున్న మహిళలకు ఉచిత బస్సు పథకంపై కూడా సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ కేబినెట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇదే విషయానికి సంబంధించి తాజా అప్డేట్ అందించడానికి మా బ్యూరో చీఫ్ గోపీనాథ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, మొత్తంగా చూసుకోవచ్చు. మరి కొద్దిసేపట్లో ఏపీ కేబినెట్ ప్రారంభం కాబోతోంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ యొక్క కేబినెట్ ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం నిర్వహిస్తారు. అయితే ముఖ్యంగా దీంట్లో ఇవాళ ఉదయం 10 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు అయితే తీసుకునే అవకాశం అయితే కనపడుతోంది. రాష్ట్రంలో పలు సంస్థల పెట్టుబడులను అమలు చేయడానికి కూడా కేబినెట్ ఆమోదం తెలుపనుంది. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి 19 ప్రాజెక్టులపై సంబంధించి 33,000 కోట్ల పెట్టుబడులు, దాని ఎనర్జీ, టూరిజం, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 35,000 మంది ఉద్యోగ అవకాశాలు, ఇలా ఈ రకంగా అన్ని అంశాలపై కూడా చర్చించారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏడాది పాలనపై ఈ యొక్క కేబినెట్ లో కీలకంగా చర్చించుకునే అవకాశం ఉంది. అదేవిధంగా పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టు పాలన పథకం ఆమోదం కూడా ఈ యొక్క కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పారిశ్రామిక అభివృద్ధిపై కూడా కీలకంగా ఈ యొక్క దీంట్లో ఉంటుంది. అదేవిధంగా పెద్ద ఎత్తున ప్రచారం చేసిన అంశాలపై కూడా కీలక చర్చ ఉండే అవకాశం ఉంది. అయితే విధంగా ఉద్యోగుల బదిలీలు, పలు సంస్థల భూ కేటాయింపులపై కూడా కీలకంగా చర్చించుకుంటారు. అయితే ప్రధానంగా ఎందుకంటే తల్లికి వందనం ఎప్పుడు ఆగస్టు తల్లికి వందనం కూడా ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి రేపు జూన్ నుంచి తల్లికి వందనం ఇచ్చే నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఈ కేబినెట్ లో కీలకమైన నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఎట్టి పరిస్థితుల్లో కూడా తల్లికి వందనం ఇస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. గత కేబినెట్ లో కూడా చెప్పడం జరిగింది. అసెంబ్లీలో కూడా కీలకంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ టూరిజం, ఐటీ, ఎలక్ట్రానిక్ రంగాల్లో కూడా ఇప్పుడు 33,000 పెట్టుబడులకు సంబంధించి 33,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి కీలకంగా మారుతుంది. ఎందుకంటే దీంట్లో యువతకు ఒక 35,000 ఉద్యోగాల పైన వస్తాయి కాబట్టి దానికి సంబంధించి దీంట్లో కీలక ఆమోదం అయితే తెలిపే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఇప్పటికే మరి రైతన్నలకి ఇచ్చే పథకాలు కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే అభివృద్ధి పనులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం, దాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి చెప్పడం, ఇటువంటి అంశాలు కూడా దీంట్లో నిర్ణయించుకుంటారు. ఇంకా ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చినటువంటి హామీ మహిళలకు ఉచిత బస్సు, ఈ అంశంపై కూడా దీంట్లో కీలకంగా చర్చించుకుంటారు. మరి ఇప్పటికే మరి దానికి తోడుగా రాష్ట్రంలో పలు సంస్థల పెట్టుబడులు కూడా ఈ కేబినెట్ అయితే ఆమోదించబోతోంది. ఎందుకంటే మొత్తం 19 ప్రాజెక్టులకు సంబంధించినటువంటి 33,000 కోట్లు కాబట్టి దానికి సంబంధించి కూడా ఈ ఉద్యోగ అవకాశాలకు సంబంధించి కూడా కీలకంగా దీంట్లో చర్చించుకుంటారు. అయితే ఉదయం 11 గంటలకు ఈ యొక్క కేబినెట్ అయితే ప్రారంభమవుతుంది. సీఎం చంద్రబాబుతో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతారు. అయితే సాంబశివరావు చెప్పండి, ఇక ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలు కూడా ఉండబోతున్నాయనే ఉన్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన కూడా చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద కూడా అవకాశం ఉంది కాబట్టి దానిపై కూడా కీలకంగా చర్చించుకునే అవకాశం అయితే ఉంది. అయితే దీనిపై కీలక ప్రకటన కూడా చేసే అవకాశం అయితే కనపడతా ఉంది. మరి ముఖ్యంగా ఈ యొక్క కేబినెట్ లో మాత్రం కీలకంగా ఈ యొక్క దీనిపై నిర్ణయం తీసుకుంటారు. అదే ప్రధానంగా ఎందుకంటే ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి సంవత్సర పాలనలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకొని ప్రజల్లోకి
ఇంకా ముందుకు వెళ్ళాలి. ప్రస్తుతం ఉన్నటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఉన్నటువంటి తల్లికి వందనం కావచ్చు, అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉద్యోగులు కావచ్చు, ఇవన్నీ అమలు చేయాల్సినటువంటి అంశాలు వాటిపై కూడా చర్చించే అవకాశం ఉంటాయి. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్ గా మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో మరో సంచలనం చోటు చేసుకుంది. నిత్యం హై సెక్యూరిటీ ఉండే తెలంగాణ రాజ్ భవన్ లో చోరీ జరిగింది. ఈ మేరకు సుదర్శన భవన్ లో మొత్తం 4 హార్డ్ డిస్క్లు మాయమైనట్లుగా పోలీసులకు రాజ్ భవన్ సిబ్బంది ఇవాళ ఫిర్యాదు చేశారు. రైట్ గా రాజ్ భవన్ లో చోరీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో మరో సంచలనం చోటు చేసుకుంది. నిత్యం హై సెక్యూరిటీతో ఉండే తెలంగాణ రాజ్ భవన్ లో చోరీ జరిగింది. ఈ మేరకు సుదర్శన భవన్ లో మొత్తం 4 హార్డ్ డిస్క్లు మాయమైనట్లుగా పోలీసులకు రాజ్ భవన్ లో సిబ్బంది ఇవాళ ఫిర్యాదు చేశారు. ఇదే విషయానికి సంబంధించి తాజా అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఎప్పుడు హై సెక్యూరిటీతో ఉండే తెలంగాణ రాజ్ భవన్ లో ఇలా చోరీకి పాల్పడడం ఏ విధంగా చూసుకోవాలంటారు? అలాగే ఈ చోరీ నేపథ్యంలో శ్రీనివాస్ అనే వ్యక్తిని కూడా అక్కడ ఉద్యోగి అటెండర్ గా పనిచేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాజభవన్ లో చోరీ జరగడం పెద్ద ఎత్తున ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయంగా చూసుకోవాల్సి వస్తుంది. తెలంగాణ రాజ్భవన్ లో చోరీ జరగడం అంటే అత్యంత హై సెక్యూరిటీ ఉండే దగ్గర చోరీ చేయడం ఇదొక వింతగా అనిపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ప్రతి నిమిషము ప్రతిసారి ఒక ఎప్పటికప్పుడు చెకప్ జరిగే ఈ ప్రాంతంలోని సంబంధించినటువంటి రాజ్భవన్ లో డిస్కులు పోవడం, దీనికి సంబంధించి ఈ నెల 14న జరిగినట్లు కూడా ధృవీకరించారు. అయితే ప్రధానం చూసుకున్నట్లయితే ఈ రాజ్భవన్ సంబంధించినటువంటి విషయాల్లో కానీ అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వింగ్ కూడా ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తుంది. అక్కడ ఉన్నటువంటి చిన్న విషయాన్ని కూడా ప్రతిదీ స్కాన్ చేసి పంపుతారు. దీనికి సంబంధించిన ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసు సపరేట్ ఫోర్స్ కూడా ఉంటుంది. అయితే ఇదే విషయానికి సంబంధించి చూసినట్లయితే ఇందులో చోరీకి పాల్పడ్డది అక్కడ ఉన్న ఎంప్లాయీసా లేకపోతే ఏందనేది ఇంకా నిర్ధారణ చేయాల్సిన అవసరం ఉంది. అవుట్ సోర్స్ లో పనిచేస్తున్నటువంటి శ్రీనివాస్ అదుపులోకి తీసుకున్నట్లు ఇప్పటికీ పోలీసులు చెప్తున్నారు. ఈ నెల 14న రాత్రి జరిగినటువంటి ఈ విషయాన్ని సంబంధిత పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు రాజ్భవన్ ఐటీ మేనేజర్, దీంతో పాటు శ్రీనివాస్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నటువంటి శ్రీనివాస్ ఈ పని అంతా చేశాడనేదే పోలీసులకు అనుమానితంగా ఉన్నటువంటి పరిస్థితి. మొదటి అంతస్తు రూమ్ నుండి హార్డ్ డిస్క్లు ఇసి ఫుట్వేర్ల ద్వారా గుర్తించిన సిబ్బంది పూర్తిగా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి గతంలో కూడా ఇట్లాంటి ఏమైనా జరిగాయనేది కూడా అనుమానాలు వస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణ రాజ్భవన్ కీలకంగా ఉన్నటువంటి పోస్ట్ లో ఉన్నటువంటి అక్కడ ఉన్న అధికారులు ఉంటారు. వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతి సమాచారం కూడా ఎక్కడ చేరవేయకుండా ఒక కీలకమైన ఆధారాలతో ఉంటుంది. కానీ ఇలాంటి డిస్క్ లేకపోవడానికి గల కారణం ఏంటి, గతంలో జరిగిన కీలక సమాచారం పోయిందా, దీనిపై కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. రాజ్భవన్ లో ఉన్నటువంటి సెక్యూరిటీ వింగ్ ఎక్కడెక్కడ పనిచేస్తుంది, దీనికి సంబంధించినటువంటి డ్యూటీస్ ఎవరెవరు చేస్తున్నారు అనే దాని మీద కూడా ఇప్పటికే ఇంటెలిజెన్స్ పోలీసులు కూడా అక్కడ దృష్టి కేంద్రీకరించారు. ఇది తెలంగాణ ప్రభుత్వం సంబంధించినటువంటిదే కాకుండా తెలంగాణ రాజ్భవన్ లో ఇలాంటి ఫస్ట్ ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం మాత్రం
అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ ని కానీ అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బందిని కూడా ఒక్కసారి ఇరకాటంలో పెట్టిందని చెప్పుకోవచ్చు దామని. అయితే శ్రీనివాస్ చెప్పండి, మరికొంతమంది ఉద్యోగులను కూడా విచారించే అవకాశం ఉందంటారా ఈ హార్డ్ డిస్క్లు దొంగతనం కేసులో? ఈ నెల 14న ఈ విషయాన్ని గమనించినటువంటి సీసీ ఫుట్వేర్స్ ద్వారా కానీ అక్కడ ఉన్నటువంటి అవుట్పుట్ ఇన్పుట్ సంబంధించినటువంటి సమాచారం తీసుకున్నట్లయితే దీంతో పాటు శ్రీనివాస్ అక్కడే ఉన్నాడా, ఈ శ్రీనివాస్ సహకరించినటువంటి ఎంప్లాయీస్ ఉన్నారు, అసలు తీసుకుపోయిన హార్డ్ డిస్క్ లో ఏమున్నాయి, దీనికి సంబంధించి డేటా ఎక్కడ ఇస్తున్నారు అనేది కూడా ఒక కోణంలో దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే రాజ్ భవన్ కి సంబంధించినటువంటి ఏ చిన్న విషయాన్ని కూడా ఒక ఆఫీసర్ ఉంటాడు, దానికి సంబంధించినటువంటి పై ఆఫీసర్ ఆదేశాలు లేకుండా ఎవరు బయటకు కానీ అది కానీ రావడానికి అయితే అవకాశం లేదు. ఇది ఆఫీసర్స్ చేయించారా లేకపోతే అక్కడ సాధారణ ఉద్యోగి చేశాడా అనేది మాత్రం ఇంకా తేవాల్సి ఉన్నది. బ్రహ్మణ్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్గా రోడ్ యాక్సిడెంట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రంగపూర్ దగ్గర ఆగి ఉన్న లారీని పెళ్లి బస్సు ఢీకొంది. ఇంకా ఈ ప్రమాదంలో 4 మృతి చెందగా మృతుల్లో 2 మహిళలు 2 పురుషులు ఉన్నారు. అయితే ఈ ప్రమాదంలో 20 మందికి తీవ్ర గాయాలు కాగా అందులో 6 పరిస్థితి విషమంగా ఉండటంతో పరిగి ఆసుపత్రికి 108 సాయంతో తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఇక బస్సులో ఇరుక్కుపోయిన మృతదేహాలను అతి కష్టంగా జేసీబీ సహాయంతో బయటకు తీశారు స్థానికులు పోలీసులు. ఇక మృతి చెందిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రోడ్డు పక్కన ఉంచిన లారీ డ్రైవర్ పరారైనట్లు సమాచారం. రోడ్డు ప్రమాదం జరగడంతో నేషనల్ హైవే 163 పై ఇరువైపులా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. ఇంతమంది చనిపోయారండి? 3 చనిపోయారు. అంటే వాడు డ్రైవర్ గారు సరిగా చూసుకోలేడా? ఏంది చూసుకోలేదు, బండి ఆగింది, ఇలవెట్టి నాకే లారీ ఆగిందండి, అట్లనే ఉద్దేశం. చనిపోయిన వాళ్ళు ఎవరెవరని? చనిపోయి మా అల్లుళ్ళు 2, మా అత్తమ్మ. అల్లుళ్ళు అంటే మేనల్లుళ్ళ? మేనల్లుళ్ళ. మేనల్లుడు ఒక ఆయన చేస్తున్న బిడ్డ కొడుకు, బిడ్డ మొగడు. మీ బిడ్డకి ఎట్లా ఉంది? మన్మరాడు కాలేజీ మా బామ్మలు గారిని చెప్పాను. చాలా చెప్పాలి, చాలా మంది బాగానే దెబ్బలు తాకినాయి. నడుమలు పోయినాయి, నడుమలు దెబ్బలు తాకినాయి. ఆగి ఉన్న లారీని ఇంటకెళ్ళి పోయి కూర్చొని చందనవెల్లి విలేజ్ ఉంది కదా, అక్కడ మా మామ వాళ్ళ కొడుకు పెళ్లి ఉండదు. ఇక్కడ ఇచ్చిన చిన్న డిన్నర్కి వచ్చేసి వెళ్తున్నాం. రిటర్న్ బ్యాక్ వెళ్తారా? రిటర్న్ వెళ్తుండ్రా? రిటర్న్ వెళ్తున్నాం. ఏ ఊరికి వెళ్తురానా? చందనవెల్లి విలేజ్. చంద్రవల్లి. ఎక్కడ పోయారు? ఇక్కడ ఎక్కడికి పోయారు? ఇక్కడనే మన పరిగిలో పరిగిలనా? అమ్మాయి పరిగిలి ఆ. చిన్న డిన్నర్ ఫంక్షన్ చేస్తున్నాం. రైట్. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో సైనికులకు సంఘీభావంగా ఖమ్మం నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన తిరంగా ర్యాలీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సోమవారం రాత్రి ర్యాలీలో కొనసాగుతూ ఉన్న క్రమంలో బీజేపీ కార్యకర్తలు ఓ వర్గానికి చెందిన వ్యక్తికి మధ్య వాగ్వాదం జరిగింది. బీజేపీ ఆధ్వర్యంలో ఖమ్మంలోని లకారం బ్లాంక్ బండ్ నుంచి సర్దార్ పటేల్ స్టేడియం వరకు తిరంగా ర్యాలీ చేపట్టారు. ర్యాలీ ఖమ్మం 2 టౌన్ సమీపంలోకి రాగానే అక్కడ ట్రాఫిక్ ను అదుపు చేస్తున్న ఓ పోలీస్ కానిస్టేబుల్ ను ఓ వర్గానికి చెందిన వ్యక్తి ఈ ర్యాలీ ఎందుకని ప్రశ్నించడంతో ఇది విన్న బీజేపీ కార్యకర్తలు సదరు వ్యక్తితో వాగ్వాదానికి దిగారు. అయితే ఈ వాగ్వాదం మతం పేరుతో జరుగుతున్నట్లు ప్రచారం కావడంతో 2 వర్గాల ప్రజలు భారీగా గుమికూడారు. దాంతో ఖమ్మం 2 టౌన్ ప్రాంతంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు కలగజేసుకుని ఇరు వర్గాలకు సంబంధించిన నేతలను, వివాదానికి కారణమైన వర్గానికి సంబంధించిన పెద్దలను పిలిపించి మాట్లాడారు. ఎవరి తప్పు ఉంటే వారిపై కేసు నమోదు చేస్తామని హామీ ఇచ్చి నచ్చజెప్పడంతో వివాదం సద్దుమణిగింది. కాగా బీజేపీ మంగళవారం ఖమ్మం నగర బంద్కు పిలుపునిచ్చింది. కాగా వదంతులను ప్రచారం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ హెచ్చరించారు.
రైట్గా విజయనగరం ఉగ్ర పేలుళ్ల కేసులో షాకింగ్ నిజాలు బయటకొస్తున్నాయి. ఈ వారం విజయనగరంలోని 4 ప్రాంతాల్లో పేలుళ్లకు కుట్రలు చేసినట్లు వార్తలొస్తున్నాయి. స్లమ్ ఏరియాల్లో పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు సమాచారం అందుతుంది. ఇక హైదరాబాద్లో గతంలో జరిపిన పేలుళ్ల మాదిరిగానే విజయనగరంలో జరపాలని స్కెచ్ వేశారట. అలాగే ఎన్ఐఏ అధికారులు విజయనగరం నుంచి విశాఖ వెళ్లి సిరాజ్ అలాగే సమీర్లను ఇవాళ కస్టడీలోకి తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అటు సిరాజ్ తండ్రి అలాగే అతని సోదరుడిని అధికారులు విజయనగరం పోలీస్ స్టేషన్లో విచారించబోతున్నారు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా అధికారులు ఇలాంటి విషయాలను గుర్తించారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, విజయనగరం జిల్లాలో కూడా పేలులకు ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది. హైదరాబాద్ తరహాలో స్కెచ్ వేసినట్టుగా కూడా సమాచారం అందుతుంది. అప్డేట్స్ ఏంటి? సుబ్రహ్మణ్య, ఏదైతే ఇండియా పాకిస్తాన్ వార్ ఉన్న నేపథ్యంలో అటు పాకిస్తాన్ కి సంబంధించిన ప్రతి ఒక్క ఏదైతే తీవ్రవాద సంస్థలు ఉన్నాయో అన్ని సంస్థలు కూడా తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి. అయితే ఇంకా మిగతా ఎక్కడెక్కడ వారికి సంబంధించిన ఏదైతే తీవ్రవాదులకు సంబంధించిన స్థావరాలు ఎక్కడ ఉన్నాయో ఆ సంస్థలు ఎక్కడైతే ఉన్నాయో వారంతా కూడా ఇప్పటికే పాకిస్తాన్ నుంచి సౌదీ అరేబియా నుంచి కూడా ఎక్కడెక్కడ బయట దేశాలు ఎక్కడెక్కడ వారికి సంబంధించిన సంస్థలు ఎవరైతే ఉన్నాయో వారంతా కూడా ప్లాన్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే తాజాగా నిన్న మనం చూసాం, ఏదైతే నిన్నటి నుంచి కూడా ఇది కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే విజయనగరం జిల్లాలో విజయనగరం కేంద్రంగా ఉన్న ఒక సిరాజ్ అనే ఒక ముస్లిం వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను చక్కగా ఒక మంచి కుటుంబానికి చెందిన వ్యక్తి. అతను చదువురీత్యా కంప్యూటర్ సైన్స్ చదువుకున్న ఇంజనీరింగ్ చదివిన వ్యక్తి. తను హైదరాబాద్ కి తన చదువుకు సంబంధించి గ్రూప్ 1 ప్రిపేర్ అవడానికి వెళ్ళిన సమయంలో ఏదైతే తీవ్రవాద సంస్థ ఎవరైతే ఉంటారో ఐఎస్ఐ సంబంధించిన ఒక సమీర్ అనే ఒక వ్యక్తి ఉన్నారో తనతో స్నేహం ఏర్పరచుకొని ఈ తీవ్రవాద సంస్థకు సంబంధించి తనని అట్రాక్ట్ చేసి పూర్తిగా తను కూడా తీవ్రవాదిగా మార్చిన నేపథ్యంలో తను ఇక్కడికి వచ్చి ఈ విజయనగరంలో ఆ బాంబుల తయారీకి సంబంధించి బాంబు ఒక కొనుగోలు అమెజాన్ లో కొంతవరకు కొనుగోలు చేసి బాంబు బ్లాస్ట్ కూడా ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే డమ్మీ బాంబు కూడా ప్లాన్ చేశారు. అంతేకాకుండా హైదరాబాద్ లో కూడా మరి కొద్ది రోజుల్లోనే కొన్ని పేళ్లకు సంబంధించి ప్లాన్ చేసినట్టుగా తెలుస్తున్నప్పటికీ కూడా దీనికి సంబంధించి మన కేంద్ర దర్యాప్తు బృందాలు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే వారిపై నిఘా పెట్టి ఇప్పటి నుంచి 6 నెలల నుంచి కూడా నిఘా పెట్టి వారిని పూర్తి స్థాయిలో అంతేకాకుండా ఇక్కడ ఉన్న స్థానిక పోలీసులు కూడా ఏదైతే ఆంధ్ర పోలీసులు ఎవరైతే ఉన్నారో వాటికి సంబంధించి నిఘా సంస్థలు కూడా 6 నెలల నుంచి కూడా పూర్తిగా నిఘా పెట్టి నిన్నటికి కన్ఫర్మ్ చేసుకుని పూర్తి స్థాయిలో వారిని పూర్తిగా అదుపులో తీసుకున్న పరిస్థితి. అంతేకాకుండా హైదరాబాద్ లో ఉన్న సమీర్ ని కూడా నిన్న అదుపులోకి తీసుకున్న పరిస్థితి. వారిద్దరిని కూడా నిన్న కోర్టులో ఆధారపడిన తర్వాత పూర్తి స్థాయిలో వారిని కోర్టు అయితే మాత్రం కస్టడీలోకి తీసుకోమని చెప్పి 14 రోజులు రిమాండ్ అని చెప్పి కూడా తీర్పు ఇచ్చిన పరిస్థితి కనబడ. వారిని అక్కడ నుంచి విశాఖపట్నం సెంట్రల్ జైలు కూడా తరలించారు. అయితే వారి దగ్గర నుంచి పూర్తి వివరాలు రాబట్టే నేపథ్యంలో ఇక్కడ అటు తెలంగాణ ఇటు ఆంధ్ర పోలీసులు కూడా పూర్తి స్థాయిలో సమిష్టి కృషి చేస్తున్న సమయంలోనే అటు ఎన్ఐఏ సంస్థ కూడా పూర్తి దీంట్లో ఇన్వాల్వ్ అయిన పరిస్థితి కనుక అయితే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఈ ముద్దాయిద్దరు కూడా పూర్తి స్థాయిలో ఎన్ఐఏకి బాధ్యత అప్పగిస్తారా లేకపోతే ఇటు ఏపీ తెలంగాణ పోలీసుల చేతిలోనే వీరిని ఉంచుతారా? ఏది ఎవరనేది వీరి దగ్గర నుంచి ఇంకా వీరి వెనక ఎవరున్నారు ఏంటి, ఇంకా ఐఎస్ఐ పూర్తి స్థాయిలో ఎవరు ఏ సంస్థ అనేది వీరికి అన్ని రకాలుగా వీరికి ఫండింగ్ ఎవరు చేస్తున్నారు, పూర్తి స్థాయిలో వీరికి ట్రైనింగ్ ఎవరు ఇస్తున్నారు అనేది వీరి వెనక ఎవరున్నారు, ఇంకా ఎన్ని పేలుళ్ళకి వీరు ప్లాన్ చేశారనే దానిపైన పూర్తి స్థాయి దర్యాప్తు ఎవరు చేస్తారనేది కూడా మరి కొద్దిసేపు మనం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. Right, Bhargav, thank you for the updates. రైట్గా కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించారని భావిస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను విచారించిన తరువాతే ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించారని జస్టిస్ పినాకీ చంద్రఘోష్ కమిషన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామం నేపథ్యంలో కమిషన్ గడువును ప్రభుత్వం మరో 2 నెలల పాటు పొడిగించింది.
వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం జస్టిస్ ఘోష్ కమిషన్ గడువు ఈ నెలాఖరుతో ముగియాల్సి ఉంది. మాజీ సీఎం కేసీఆర్తో పాటు గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన హరీష్ రావు, ఈటెల రాజేందర్ను కూడా విచారించకుండానే కమిషన్కు అందిన పత్రాల ఆధారంగా వారి పాత్రను అంచనా వేసి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిషన్ మొదట భావించింది. ఈ నెల 22వ తేదీ తర్వాత ఎప్పుడైనా నివేదిక సమర్పించవచ్చని కమిషన్ గతంలో సంకేతాలు కూడా ఇచ్చింది. అయితే ఒక వ్యక్తిపై అభియోగాలు నమోదు చేసేటప్పుడు ఆ ఆరోపణలపై సదరు వ్యక్తి వివరణ ఇచ్చుకోవడానికి అవకాశం కల్పించాలన్నది సహజ న్యాయ సూత్రం. ఈ సూత్రాన్ని అనుసరించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను విచారణకు ఆహ్వానించి ఆయన అభిప్రాయాలు, వివరణలు తీసుకున్న తరువాతే ముందుకు సాగాలని కమిషన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కమిషన్ విచారణ గడువును జూలై 31వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా జీవో జారీ చేశారు. ఇక త్వరలోనే కేసీఆర్ కు కమిషన్ సమన్లు పంపించే అవకాశాలున్నాయని, సమన్లు అందిన వారం రోజుల్లోగా విచారణకు హాజరు కావాలని కమిషన్ కోరవచ్చని సమాచారం. గతంలో ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు, యాదాద్రి భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణాలపై విచారణ జరిపిన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ కూడా కేసీఆర్ కు సమన్లు పంపింది. రైట్గా సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఒక కుటుంబం అదృశ్యం కావడం సంచలనం రేపుతోంది. నిన్నటి నుంచి ఆ కుటుంబ సభ్యులు ఎవరూ ఇంటిలో లేకపోవడంతో బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు బంధువులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు అప్పుల బాధలతోనే వీరబత్తిని కిషన్ కుటుంబం ఇంటి నుండి వెళ్లిపోయినట్లు తెలిపారు. అయితే వెళ్లేటప్పుడు ఇంట్లో లెటర్ రాసి వెళ్లినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఒకేసారి కుటుంబం మొత్తం వెళ్లిపోవడంతో స్థానికుల్లో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇక ఇంతకు ఆ లెటర్లో ఏముంది? పోలీసులు చెప్పింది నిజమేనా? అప్పుల బాధతోనే కుటుంబం మొత్తం పారిపోవడం జరిగిందా అనే ప్రశ్నలు స్థానికుల్లో మొదలవుతున్నాయి. కుటుంబం వెళ్లిపోవాలనుకుంటే లెటర్ రాయవలసిన అవసరం ఎందుకొచ్చింది అనేది పెద్ద ప్రశ్నగా మారింది. పోలీసులు వెంటనే పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుని ఆ కుటుంబాన్ని కాపాడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. వీరాబత్తిన వెంకటేష్ అని అతను పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. అందులో అతని అన్నైనటువంటి వీరాబత్తిన బాలకృష్ణ 56 ఇయర్స్ అనే అతనితో పాటు అతని భార్య మరియు కొడుకు 30 ఇయర్స్ ఉంటాయి. కూతుర్లు ఇద్దరు, ఒక అమ్మాయి 23 ఇయర్స్, ఇంకొక అమ్మాయి 20 ఇయర్స్. ఈ ఐదుగురు శనివారం మార్నింగ్ 6 టైంలో ఇంటికి తాళం వేసేటి వెళ్ళిపోయారని, శనివారం, ఆదివారం, ఈరోజు సోమవారం మధ్యాహ్నం వరకు కూడా వాళ్ళు కనిపించలేదని చెప్పి ఫిర్యాదు ఇచ్చిన వెంటనే కేసు నమోదు చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇంటికి తాళం వేసింది. తాళం బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి చూస్తే ఒక లెటర్ పెట్టారు. అందులో తనకి చాలామంది అప్పు తీసుకున్నవారు ఇవ్వాలని, అదేవిధంగా తను కూడా అప్పులు వేరే వాళ్ళకి ఇవ్వాలని, ఈ ఇబ్బందులు భరించలేక వెళ్ళిపోతున్నట్లుగా దాంట్లో ఉంది. దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించడం జరుగుతుంది. టెక్నికల్ ఎవిడెన్స్, మా ఐడి పార్టీ అన్ని ఎవిడెన్స్ని కలెక్ట్ చేసి వాళ్ళు ఎక్కడున్నా కూడా ట్రేస్ అవుతుంది. అప్పుడేంటి అనేది రాయలేదు, దాంట్లో పేర్లు రాసింది. అతను ఎవరికి ఇవ్వాలి, అతనికి ఎవరు ఇవ్వాలని కొన్ని మొబైల్స్ అందరికి 3 మొబైల్స్ ఉన్నాయి. హస్బెండ్ ఎవరైతే బాలకృష్ణ ఉందో అతను, కొడుకుది, పెద్ద కూతురు, ముగ్గురికి మొబైల్స్ ఉన్నాయి. 3